ఒకరోజు నదిలో స్నానం చేస్తున్న పండితుని చేతిలోకి ఒక చేప పిల్ల వస్తుంది. అదే సమయంలో అతనికి ఎవరో మాటలు వినిపిస్తాయి. అప్పుడు ఆ పండితుడు చుట్టూ చూడగా అక్కడ ఎవరో కనిపించారు. నిజానికి ఆ పండితుని చేతిలో ఉన్న చేప తనతో మాట్లాడుతుంది. ఆ విషయం తెలిసిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకొని వెళ్లి ఒక చిన్న గ్లాస్ లో భద్రపరుస్తాడు. అయితే భోజనం చేస్తున్న సమయంలో చేప ఆకారం అనేది కాస్త పెరగడం గమనిస్తాడు. దాంతో ఆ చేపని తీసుకొని వేరొక చెంబులో వేస్తాడు. ఇక మరుసటి రోజు నిద్రలేచి చూసేసరికి చేప మరింత పెరిగిపోయి ఉంటుంది. ఈ విషయంలో పండితుడు కాస్త అయోమయానికి గురవుతాడు. ఆ తర్వాత పెద్దగా ఉన్న చేపని తీసుకొని ఇంటి బయట ఉన్న గోళంలో వేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది గ్రామస్తులు పండితుని గోళంలో ఉన్న చేపని చూసి వెటకారిస్తారు. అయితే ఇది మామూలు చేప కాదని, ఆ చేప మాట్లాడగలుగుతుందని పండితుడు చెప్తాడు. అప్పుడు గ్రామస్తులు అందరూ చూస్తూ ఉన్నప్పుడు చేప నోటి నుండి ఎటువంటి మాటలు రావు. దాంతో పండితుడు షాక్ అయిపోయి చూస్తున్నప్పుడు గ్రామస్తులందరూ కూడా నవ్వుకుంటారు. అప్పుడు ఒక వ్యక్తి రాయి తీసుకొని ఆ చేప మీద దాడి చేయాలనుకున్నప్పుడు అతడు అడ్డగిస్తాడు. ఈ విషయంలో కోపం వచ్చిన గ్రామస్తులు తమ దగ్గర ఉన్న కర్రలతో పండితుడిని బాగా కొడతారు. ఆ తర్వాత గాయాలతో రక్తసిక్తమై ఉన్నప్పుడు చేప అతనితో మాట్లాడుతుంది. అయితే గ్రామస్తులు అందరి ముందు తనకు అవమానం జరిగినట్లు పండితుడు భావిస్తాడు. దాంతో మరో ఆలోచన లేకుండా ఆ చేపను తన ఎద్దుల బండికి ఎక్కించుకొని సముద్రం వద్దకు బయలుదేరతాడు. అలా తీరం వద్దకు చేరుకున్న తర్వాత సముద్రపు నీటిలో చేపను విడుస్తాడు. ఆ తర్వాత కాసేపటికి చేప అనేది మరింత భారీగా మారిపోతుంది. అప్పుడు తను నమ్మలేని విధంగా అక్కడున్న చేప అనేది విష్ణుమూర్తి అవతారంలోకి మారడం జరుగుతుంది. వీడియోని సెలెక్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Download ShareChat.